ఇచ్చినటువంటి ఎల్ఐసి పేరు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఎల్ఐసి చరిత్ర దానిలో నిజంగా జరిగిన మొట్టమొదటి స్కామ్ గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 1, 1956న 56వ తేదీన 245 ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు, పిఎఫ్ సంస్థలు మొదలైన వాటిని అన్నింటినీ జాతీయం చేసి అన్నీ కలిపి ఎల్ఐసి సంస్థగా చేశారు. అంటే ఆ రోజు నుండి ఎల్ఐసి పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మారిపోయింది. ఎల్ఐసి జాతీయం చేస్తున్న సందర్భంగా అప్పటి ప్రధాని నెహ్రూ జాతికి సందేశం ఇస్తూ ఎల్ఐసి ఎందుకు జాతీయం చేశారో వివరిస్తూ లాభాపేక్ష లేని సేవా సంస్థగా ఎల్ఐసిని తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా ఎల్ఐసి కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయల మూలధనం సమకూర్చింది. అయితే దురదృష్టవశాత్తు ఎల్ఐసి జాతీయం చేసి పూర్తిగా ఒక సంవత్సరం కూడా కాకముందే నెహ్రూ ప్రభుత్వం భారీ ఎల్ఐసి స్కామ్లో ఇరుక్కుని ప్రభుత్వాన్ని ఒక కుదిపింది. ఇంతకీ ఏంటి ఆ స్కామ్? దాన్నే హరిదాస్ ముండ్రా స్కామ్ అని స్వతంత్ర భారతదేశంలో జరిగిన మొట్టమొదటి పెద్ద ఆర్థిక నేరంగా పిలుస్తారు. కలకత్తాకి చెందినటువంటి హరిదాస్ ముండ్రా అనేవాడు ఆనాటి కాలం హర్షద్ మెహతా షేర్స్ వ్యాపారం చేసే స్పెక్యులేటర్. మొదట ఎలక్ట్రిక్ లైట్ బల్బుల సేల్స్మెన్గా పనిచేసి తర్వాత స్టాక్ మార్కెట్ వ్యాపారంలో దూరి స్టాక్ మార్కెట్లో ఉన్న లొసుగులన్నీ వాడుకుని, అంటే సర్క్యులర్ ట్రేడింగ్, రూమర్స్, ఫాస్ట్ డీల్స్ మరియు స్టాక్ జగ్లింగ్ ద్వారా చిన్న కంపెనీల షేర్ల ధరలు మోసపూరితంగా పెంచుతూ తద్వారా లాభాలు గడిస్తూ సుమారు 5 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కానీ 1956 చివరిలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE ఆయన్ను ఫేక్ షేర్లు అమ్మకం చేస్తున్నాడని ఆరోపించింది. దీంతో ఆయన కంపెనీలు రిచర్డ్సన్, కుడాస్, జస్పాప్స్, స్మిత్ స్ట్రాన్ స్ట్రీట్, వాస్లర్ ల్యాంప్స్, ఆగ్నేలో బ్రదర్స్, బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్ BIC వంటి 6